తెలంగాణ రజక వృత్తిదారుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైదరాబాద్. ఈరోజు రజక నరసింహులు గారు, టౌన్ ప్రెసిడెంట్ నరసింహులు గారు, జిల్లా వృత్తి సంఘాల కన్వీనరు నరసింహులు గారు, అదేవిధంగా సిఐటియు జిల్లా నాయకులు వెంకటస్వామి గారు, ఇతర రజక నాయకులు అందరూ కూడా పాగుంట గ్రామం కేటీ దొడ్డి మండలంలో 1వ తారీఖు నైటు రజకుల ఇళ్ల మీద అదే గ్రామానికి చెందినటువంటి కొంతమంది పెత్తందారులు ఫుల్లుగా తాగి ఖాళీ సీసాలు ఇళ్ల మీద విసిరేశారు. ఆడవాళ్లకు చేతులకు గాయాలయ్యాయి. అది అడిగినందుకు తెల్లవారి మాట్లాడాలని చెప్పి పిలిపించి ఆంజనేయుల దేవస్థానాల దగ్గరికి వచ్చిన తర్వాత 2వ తారీఖు సెప్టెంబర్ రోజున అకారణంగా వీళ్ళ పైననే ఎవరైతే ఇళ్ల మీద సీసాలు వేశారో వాళ్ళనే మళ్ళీ కొట్టి తీవ్రంగా గాయపరిచేటువంటి సంఘటన ఇలా జోగులాంబ గద్వాల జిల్లా జరిగింది. ఆ దాడిలో దాదాపు 3-4 రజకులు దేవేందరప్ప కొడుకు నవీను, అలా భార్య తీవ్రంగా తలకు గాయాలయ్యాయి. వీర్యాల మీద కొట్టారు. చేతులు కాళ్ళ మీద విపరీతంగా రాళ్లతోటి ఇటుకబిడ్డలతో కొట్టడం వల్ల తీవ్ర గాయాలకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా గద్వాల తాలూకా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ దాడికి సూత్రధారులైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా అరెస్టు చేయలేదు. ఈ దాడిలో సుమారుగా అనేక మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వాళ్ళు మన సంబంధించి రమేషు, నత్తి రంగప్ప, అదేవిధంగా స్వామి, బోండ వీరేషు, చిన్న వీరేషు, తెల్లనెత్తి వీరేషు, ఈ సూత్రధారులు ఈ దాడికి సంబంధించిన వాళ్ళను వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతూ ఉన్నారు. ఇంకేమైనా చేస్తాము శాఖలని కొట్టి కూడా చంపి కూడా ఏమైనా చేసినా ఎవరు ఎప్పుడు చెప్పుకునే విధంగా ఇలా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఇలా గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో జరుగుతూ ఉన్నది. మరి ఇంత జరిగి దాదాపు ఇప్పటికీ ఒక 3-4 రోజులు గడుస్తూ ఉన్నా కూడా వాళ్ళు రిమైండ్ చేయకపోతే